హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఆర్ జాబ్ ఇన్ఫో. మన ఛానల్లో రోజు అప్డేటెడ్ నోటిఫికేషన్స్ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. కాబట్టి వెంటనే పిఆర్ జాబ్ ఇన్ఫో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కొత్త నోటిఫికేషన్స్ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోండి ఫ్రెండ్స్. అదేవిధంగా టెట్ అండ్ డిఎస్సి ఎగ్జామ్స్ అయ్యేంత వరకు ప్రతిరోజు సబ్జెక్ట్ వైజ్గా ఇంపార్టెంట్ బిట్స్ అయితే అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్. సో ప్లీజ్ ఫాలో అవర్ ఛానల్ పిఆర్ జాబ్ ఇన్ఫో. ఈరోజు వీడియోలో మనం 6వ తరగతి సోషల్ టెక్స్ట్ బుక్ నుండి టాప్ 50 ఇంపార్టెంట్ బిట్స్ గురించి అయితే డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ క్వశ్చన్, సూర్యుని నుండి పరిమాణంలో భూమి ఎన్నవ గ్రహం? ఆప్షన్ 1 ఒకటవది, ఆప్షన్ 2 మూడవది, ఆప్షన్ 3 ఐదవది, ఆప్షన్ 4 ఏడవది. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 మూడవది. నెక్స్ట్ క్వశ్చన్, నీలి గ్రహం అని దేనిని అంటారు? ఆప్షన్ 1 శని, ఆప్షన్ 2 శుక్రుడు, ఆప్షన్ 3 భూమి, ఆప్షన్ 4 ఇంద్రుడు. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 భూమి. నెక్స్ట్ క్వశ్చన్, సూర్యుని ఉపరితలంపై ఉష్ణోగ్రత ఎంత? ఆప్షన్ 1 6000 డిగ్రీల సెల్సియస్, ఆప్షన్ 2 6,00,000 డిగ్రీల సెల్సియస్, ఆప్షన్ 3 600 డిగ్రీల సెల్సియస్, ఆప్షన్ 4 60,000 డిగ్రీల సెల్సియస్. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 6,000 డిగ్రీల సెల్సియస్. నెక్స్ట్ క్వశ్చన్, సూర్యుని కాంతి భూమిని చేరడానికి పట్టే సమయం? ఆప్షన్ 1 5 నిమిషాలు, ఆప్షన్ 2 7 నిమిషాలు, ఆప్షన్ 3 6 నిమిషాలు, ఆప్షన్ 4 8 నిమిషాలు. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 8 నిమిషాలు. నెక్స్ట్ క్వశ్చన్, భూమి నుండి సూర్యుడు సుమారు ఎన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు? ఆప్షన్ 1 13 కోట్ల కిలోమీటర్లు, ఆప్షన్ 2 14 కోట్ల కిలోమీటర్లు, ఆప్షన్ 3 15 కోట్ల కిలోమీటర్లు, ఆప్షన్ 4 20 కోట్ల కిలోమీటర్లు. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 15 కోట్ల కిలోమీటర్లు. నెక్స్ట్ క్వశ్చన్, పశ్చిమార్ధగోళంలో రేఖాంశాలు ఎన్ని? ఆప్షన్ 1 90, ఆప్షన్ 2 180, ఆప్షన్ 3 360, ఆప్షన్ 4 181. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 180. నెక్స్ట్ క్వశ్చన్, భూభ్రమణ వేగం? ఆప్షన్ 1 గంటకు 1700 కిలోమీటర్లు, ఆప్షన్ 2 నిమిషానికి 1700 కిలోమీటర్లు, ఆప్షన్ 3 గంటకు 1610 కిలోమీటర్లు, ఆప్షన్ 4 నిమిషానికి 1610 కిలోమీటర్లు. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 గంటకు 1610 కిలోమీటర్లు. నెక్స్ట్ క్వశ్చన్, భూకక్ష ఆకారం? ఆప్షన్ 1 వృత్తాకారం, ఆప్షన్ 2 దీర్ఘవృత్తాకారం, ఆప్షన్ 3 చతురస్రాకారం, ఆప్షన్ 4 దీర్ఘచతురస్రాకారం. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 దీర్ఘవృత్తాకారం. నెక్స్ట్ క్వశ్చన్, భూ పరిభ్రమణానికి పట్టే సమయం సుమారు? ఆప్షన్ 1 356 రోజులు, ఆప్షన్ 2 365 1/4 రోజులు, ఆప్షన్ 3 365 రోజులు, ఆప్షన్ 4 2 మరియు 3. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 2 మరియు 3. నెక్స్ట్ క్వశ్చన్, భూభ్రమణానికి పట్టే సమయం? ఆప్షన్ 1 23 గంటలు, ఆప్షన్ 2 24 గంటలు, ఆప్షన్ 3 22 గంటలు, ఆప్షన్ 4 20 గంటలు. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 24 గంటలు. నెక్స్ట్ క్వశ్చన్, భూమిపై గల వాస్తవ దూరానికి పటంలో చూపబడిన దూరానికి గల నిష్పత్తిని ఈ విధంగా పిలుస్తారు? ఆప్షన్ 1 పటం, ఆప్షన్ 2 స్కేలు, ఆప్షన్ 3 దిక్సూచి, ఆప్షన్ 4 చిత్తుపటం. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 స్కేలు. నెక్స్ట్ క్వశ్చన్, పటంలో 2 ప్రాంతాల మధ్య గల దూరాన్ని లెక్కించడానికి దీన్ని ఉపయోగిస్తారు? ఆప్షన్ 1 టేపు, ఆప్షన్ 2 స్కేలు, ఆప్షన్ 3 దారం, ఆప్షన్ 4 పైవన్నీ. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 స్కేలు. నెక్స్ట్ క్వశ్చన్, ఖండాలు ఎన్ని? ఆప్షన్ 1 3, ఆప్షన్ 2 4, ఆప్షన్ 3 5, ఆప్షన్ 4 6. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 7. నెక్స్ట్ క్వశ్చన్, మహాసముద్రాలు ఎన్ని?
ఆప్షన్ 1 2, ఆప్షన్ 2 3, ఆప్షన్ 3 4, ఆప్షన్ 4 5. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 5. నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశం ఏ ఖండంలో ఉంది? ఆప్షన్ 1 ఆసియా, ఆప్షన్ 2 ఆఫ్రికా, ఆప్షన్ 3 అమెరికా, ఆప్షన్ 4 యూరప్. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 ఆసియా. నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశంలో అతి ప్రాచీన పీఠభూమి? ఆప్షన్ 1 టిబెట్ పీఠభూమి, ఆప్షన్ 2 దక్కన్ పీఠభూమి, ఆప్షన్ 3 మాల్వా పీఠభూమి, ఆప్షన్ 4 చోటానగర్ పీఠభూమి. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 దక్కన్ పీఠభూమి. నెక్స్ట్ క్వశ్చన్. ప్రపంచంలో ఎత్తైన పీఠభూమి? ఆప్షన్ 1 టిబెట్, ఆప్షన్ 2 మాల్వా, ఆప్షన్ 3 దక్కన్ పీఠభూమి, ఆప్షన్ 4 చోటానగర్ పీఠభూమి. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 టిబెట్. నెక్స్ట్ క్వశ్చన్. ఆంధ్రప్రదేశ్లో ఎత్తైన శిఖరం? ఆప్షన్ 1 బైసన్ కొండ, ఆప్షన్ 2 అరోమా కొండ, ఆప్షన్ 3 వెలికొండ, ఆప్షన్ 4 మారాడ. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 అరోమా కొండ. నెక్స్ట్ క్వశ్చన్. సారవంతమైన నేలలు? ఆప్షన్ 1 ఎర్ర నేలలు, ఆప్షన్ 2 ఒండ్రు నేలలు, ఆప్షన్ 3 ఇసుక నేలలు, ఆప్షన్ 4 లాటరైట్ నేలలు. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 ఒండ్రు నేలలు. నెక్స్ట్ క్వశ్చన్. కొల్లేరు సరస్సు ఈ జిల్లాలో ఉంది? ఆప్షన్ 1 కృష్ణా, ఆప్షన్ 2 తూర్పుగోదావరి, ఆప్షన్ 3 పశ్చిమ గోదావరి, ఆప్షన్ 4 నెల్లూరు. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 పశ్చిమ గోదావరి. నెక్స్ట్ క్వశ్చన్. ఆది మానవులు వేటిని తమ దుస్తులుగా వాడేవారు? ఆప్షన్ 1 ఆకులు, ఆప్షన్ 2 జంతు చర్మాలు, ఆప్షన్ 3 ఒకటి మాత్రమే, ఆప్షన్ 4 1 మరియు 2 సరైనవే. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 1 మరియు 2 సరైనవే. నెక్స్ట్ క్వశ్చన్. ఆది మానవులు వాడిన పనిముట్లు వేటితో తయారు చేయలేదు? ఆప్షన్ 1 రాళ్లతో, ఆప్షన్ 2 కర్రతో, ఆప్షన్ 3 ఎముకలతో, ఆప్షన్ 4 ఇనుము. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 ఇనుము. నెక్స్ట్ క్వశ్చన్. వ్యవసాయానికి నాంది పలికిన మొట్టమొదటి పంట? ఆప్షన్ 1 వరి, ఆప్షన్ 2 గోధుమ, ఆప్షన్ 3 పత్తి, ఆప్షన్ 4 శనగ. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 వరి. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది వానిలో గడ్డి తినని జంతువు? ఆప్షన్ 1 గొర్రెలు, ఆప్షన్ 2 మేకలు, ఆప్షన్ 3 ఎద్దులు, ఆప్షన్ 4 పందులు. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 పందులు. నెక్స్ట్ క్వశ్చన్. కంచు లోహం ఏ ఏ లోహాల మిశ్రమం? ఆప్షన్ 1 రాగి నికెల్, ఆప్షన్ 2 రాగి జింక్, ఆప్షన్ 3 రాగి టిన్, ఆప్షన్ 4 రాగి ఇనుము. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 రాగి టిన్. నెక్స్ట్ క్వశ్చన్. వీరు ఉపయోగించిన లోథల్ నౌకాశ్రయం ఏ సముద్రంలో కలదు? ఆప్షన్ 1 హిందూ మహాసముద్రం, ఆప్షన్ 2 అరేబియా సముద్రం, ఆప్షన్ 3 పసిఫిక్ సముద్రం, ఆప్షన్ 4 ఆర్కిటిక్ మహాసముద్రం. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 అరేబియా సముద్రం. నెక్స్ట్ క్వశ్చన్. సింధు ప్రజలలో స్త్రీలకు ఈ క్రింది వాటిలో దేని గురించి తెలియదు? ఆప్షన్ 1 పరిమళ ద్రవ్యాలు, ఆప్షన్ 2 ముక్కు పుడకలు, ఆప్షన్ 3 కంఠాభరణాలు, ఆప్షన్ 4 పాపిడి బిళ్ళలు. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 పాపిడి బిళ్ళలు. నెక్స్ట్ క్వశ్చన్. హరప్పా ప్రజల ప్రధాన వినోదం ఏది? ఆప్షన్ 1 నాట్యం, ఆప్షన్ 2 చదరంగం, ఆప్షన్ 3 ఎద్దుల పోటీలు, ఆప్షన్ 4 గోళీలు పాచికలు. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 ఎద్దుల పోటీలు. నెక్స్ట్ క్వశ్చన్. ఆర్యుల గురించి తెలుసుకొనుటకు ప్రధాన ఆచారం ఏది? ఆప్షన్ 1 వేద సాహిత్యం, ఆప్షన్ 2 శాసనాలు, ఆప్షన్ 3 కట్టడాలు, ఆప్షన్ 4 ఏది కాదు. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 వేద సాహిత్యం. నెక్స్ట్ క్వశ్చన్. వేదాలను ఇలా కూడా అంటారు. ఆప్షన్ 1 సత్యాలే, ఆప్షన్ 2 యోగం, ఆప్షన్ 3 శృతులు, ఆప్షన్ 4 జ్ఞానం. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 శృతులు.
నెక్స్ట్ క్వశ్చన్. మగధ రాజ్యాన్ని పాలిస్తున్న ఏ వంశరాజును సింహాసనం నుండి తొలగించి మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించారు? ఆప్షన్ 1 గుప్తా, ఆప్షన్ 2 కళింగ, ఆప్షన్ 3 నంద, ఆప్షన్ 4 చేర. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 నంద. నెక్స్ట్ క్వశ్చన్. మౌర్యులు ఏ నగరం నుండి పరిపాలన చేశారు? ఆప్షన్ 1 సువర్ణగిరి, ఆప్షన్ 2 ఉజ్జయిని, ఆప్షన్ 3 పాటలీపుత్ర, ఆప్షన్ 4 కళింగ. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 పాటలీపుత్ర. నెక్స్ట్ క్వశ్చన్. కౌటిల్యుడు రచించిన ప్రధాన గ్రంథం? ఆప్షన్ 1 చరిత్ర, ఆప్షన్ 2 రాజనీతి శాస్త్రం, ఆప్షన్ 3 అర్థశాస్త్రం, ఆప్షన్ 4 న్యాయశాస్త్రం. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 అర్థశాస్త్రం. నెక్స్ట్ క్వశ్చన్. గౌతమీపుత్ర శాతకర్ణి ఈ క్రింది వానిలో ఓడించని వారు ఎవరు? ఆప్షన్ 1 సకులు, ఆప్షన్ 2 యవనులు, ఆప్షన్ 3 హనులు, ఆప్షన్ 4 పహలవులు. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 హనులు. నెక్స్ట్ క్వశ్చన్. ఇక్ష్వాకుల రాజధాని? ఆప్షన్ 1 అమరావతి, ఆప్షన్ 2 భట్టిప్రోలు, ఆప్షన్ 3 ధాన్యకటకం, ఆప్షన్ 4 విజయపురి. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 విజయపురి. నెక్స్ట్ క్వశ్చన్. ప్రజలు చేత ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వమే ప్రజాస్వామ్యం. ఆప్షన్ 1 లెనిన్, ఆప్షన్ 2 స్టాలిన్, ఆప్షన్ 3 అబ్రహం లింకన్, ఆప్షన్ 4 నెహ్రూ. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 అబ్రహం లింకన్. నెక్స్ట్ క్వశ్చన్. ప్రజలు నేరుగా నిర్ణయం తీసుకోవడంలో పాల్గొనడాన్ని ఏమంటారు? ఆప్షన్ 1 రాచరికం, ఆప్షన్ 2 ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం, ఆప్షన్ 3 ప్రత్యక్ష ప్రజాస్వామ్యం, ఆప్షన్ 4 2 మరియు 3. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 ప్రత్యక్ష ప్రజాస్వామ్యం. నెక్స్ట్ క్వశ్చన్. భారత రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ ప్రకారం 18 సంవత్సరాలు నిండినా అందరికీ ఓటు హక్కు ఉంది? ఆప్షన్ 1 321, ఆప్షన్ 2 324, ఆప్షన్ 3 326, ఆప్షన్ 4 330. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 326. నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశంలో ఎన్ని సంవత్సరాలు నిండిన వారు విశ్వజనీన వయోజన ఓటు హక్కుకు అర్హులు? ఆప్షన్ 1 18, ఆప్షన్ 2 21, ఆప్షన్ 3 14, ఆప్షన్ 4 19. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 18. నెక్స్ట్ క్వశ్చన్. రాజకీయ నాయకులు పార్లమెంటరీ విధానం ప్రకారం పాలన చేసే ప్రజాస్వామ్యం? ఆప్షన్ 1 ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం, ఆప్షన్ 2 పరోక్ష ప్రజాస్వామ్యం, ఆప్షన్ 3 ప్రత్యక్ష ప్రజాస్వామ్యం, ఆప్షన్ 4 సామ్యవాద ప్రజాస్వామ్యం. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 పరోక్ష ప్రజాస్వామ్యం. నెక్స్ట్ క్వశ్చన్. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయుటకు కావలసిన కనీస వయస్సు? ఆప్షన్ 1 18 సంవత్సరాలు, ఆప్షన్ 2 21 సంవత్సరాలు, ఆప్షన్ 3 25 సంవత్సరాలు, ఆప్షన్ 4 40 సంవత్సరాలు. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 21 సంవత్సరాలు. నెక్స్ట్ క్వశ్చన్. పార్లమెంట్ స్త్రీలకు స్థానిక సంస్థల్లో ఎంత రిజర్వేషన్ కల్పించింది? ఆప్షన్ 1 50%, ఆప్షన్ 2 30%, ఆప్షన్ 3 1/3%, ఆప్షన్ 4 3/4%. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 1/3%. నెక్స్ట్ క్వశ్చన్. సాధారణంగా గ్రామ పంచాయతీకి ఎన్నికలు జరిగినప్పుడు ఒక్కో ఓటరు ఎన్నిసార్లు ఓటు వేస్తారు? ఆప్షన్ 1 1, ఆప్షన్ 2 2, ఆప్షన్ 3 ప్రతి వార్డుకు 1 ఓటు, ఆప్షన్ 4 3. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 2. నెక్స్ట్ క్వశ్చన్. నగర పంచాయతీలో వార్డు మెంబర్లను ఏమని పిలుస్తారు? ఆప్షన్ 1 వార్డు నెంబర్, ఆప్షన్ 2 కార్పొరేటర్స్, ఆప్షన్ 3 కౌన్సిలర్స్, ఆప్షన్ 4 కమిటీ మెంబర్స్. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 కౌన్సిలర్స్. నెక్స్ట్ క్వశ్చన్. మున్సిపల్ చైర్మన్ ఎన్నిక? ఆప్షన్ 1 ప్రత్యక్ష ఎన్నిక, ఆప్షన్ 2 పరోక్ష ఎన్నిక, ఆప్షన్ 3 ఎలాగైనా ఎన్నుకోవచ్చు, ఆప్షన్ 4 ఏక ఓటు బహిత విధానం. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 పరోక్ష ఎన్నిక. నెక్స్ట్ క్వశ్చన్. సింధు తాయి మొత్తం ఎన్ని అవార్డులు అందుకుంది?
ఆప్షన్ 1 650, ఆప్షన్ 2 730, ఆప్షన్ 3 750, ఆప్షన్ 4 392. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 750. నెక్స్ట్ క్వశ్చన్, అపార్థీడ్ అంటే ఏమిటి? ఆప్షన్ 1 లింగ వివక్షత, ఆప్షన్ 2 జాతి వివక్షత, ఆప్షన్ 3 సుస్థిర అభివృద్ధి, ఆప్షన్ 4 మత వివక్షత. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 జాతి వివక్షత. నెక్స్ట్ క్వశ్చన్, ప్రభుత్వంలో ఉద్యోగాలలో అందరికీ సమాన అవకాశాలు కల్పించాలి అని తెలిపే నిబంధన. ఆప్షన్ 1 12, ఆప్షన్ 2 14, ఆప్షన్ 3 16, ఆప్షన్ 4 17. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 16. నెక్స్ట్ క్వశ్చన్, సావిత్రిబాయి పూలే ఏ రాష్ట్రానికి చెందిన సంఘ సంస్కర్త? ఆప్షన్ 1 ఆంధ్రప్రదేశ్, ఆప్షన్ 2 కర్ణాటక, ఆప్షన్ 3 మహారాష్ట్ర, ఆప్షన్ 4 ఉత్తరప్రదేశ్. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 మహారాష్ట్ర. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశ ప్రథమ మహిళా ఉపాధ్యాయునిగా ఎవరు కీర్తించబడ్డారు? ఆప్షన్ 1 దువ్వూరి సుబ్బమ్మ, ఆప్షన్ 2 సరోజినీ నాయుడు, ఆప్షన్ 3 దుర్గాబాయి దేశ్ముఖ్, ఆప్షన్ 4 సావిత్రిబాయి పూలే. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 సావిత్రిబాయి పూలే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్. ఇలాంటి వీడియోలు ఇంకా కావాలనుకుంటే వెంటనే పిఆర్ జాబ్ ఇన్ఫో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఏదైనా కొత్త నోటిఫికేషన్ గురించి తెలుసుకోవాలన్నా, లేదంటే ఏదైనా సబ్జెక్ట్ వైజ్ బిట్స్, ఇంపార్టెంట్ బిట్స్ మీకు కావాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను వీడియోని అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.